దయచేయండి. ఎక్కడ 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 వద్దు, ఎక్కడ పెళ్లి పెట్టు, ఎక్కడ పెళ్లి కూతురు? వచ్చేస్తుంది సార్ పెళ్లి కూతురు, అదే మా అమ్మాయి. కూర్చోండి సార్. ఎక్కడ? ఇక్కడ కూర్చోండి, పెళ్లి పెట్టల మీద కూర్చుంటాను. ఎక్కడ ఎక్కడ పెళ్లి కూతురు? ఎక్కడ వద్దు. అయ్యో ఏమిటండి మరి తిక్క మనిషిలా ఉన్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ 3 తరాలకు సరిపడా ఆస్తుంది. ఈయన ఇంకో 3 తరాలకు సంపాదించాడు. మన అమ్మాయి కోసం తీసుకొచ్చాను. ఎక్కడ పెళ్లి కూతురు? ఈవిడేనా? వెరీ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ తమ్ముడు? ఎక్కడ పెళ్లి పెట్టలు? సారీ సార్, అది నా భార్య. అయితే పెళ్లి కూతురు ఎక్కడ? ఈయన తప్పు, నేనే పెళ్లి కొడుకుని, నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. మీరేం ఆయాసపడి నన్ను ఇంటర్వ్యూ చేయనక్కర్లేదు. మీ దారిని మీరు వెళ్ళండి. ఎక్కడ ఎక్కడ తాలిపుట్టు కట్టేస్తాను. షో, మీరు ఇక్కడికి పొరపాటున వచ్చారు. అసలు మీరు వెళ్ళాల్సింది పిచ్చి ఆసుపత్రికి. అక్కడికి వెళ్ళండి. ఎక్కడ 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 పిచ్చి ఆసుపత్రి? ఏంటమ్మా ఇది? ఇలా వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళగొడితే నువ్వు ఒక ఇంటి దాని అయ్యేది ఎప్పుడు? నేను ఏ ఇంటి దాన్ని కాదలుచుకోలేదా? మీకు భారం అనిపిస్తే చెప్పండి, నేను వేరే ఇల్లు తీసుకుని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నేనే మీతో ఇంటికి వస్తాను, లేకపోతే మళ్ళీ ఆ రౌడీ ముఖ వెంట పడచ్చు. అలాగే రామ్మా, వెళదాం. ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి? అదేమిటి బాబాయ్ గారు? అంతేనమ్మా, ఒంటరిగా ఆడది అర్ధరాత్రి నిర్భయంగా ఇంటికి వెళ్ళగలిగిన రోజునే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీ గారు. మరి ఇప్పుడు ఆడది అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు బజార్లో తిరగలేని స్థితిలో ఉంది. అంటే మనకి సంపూర్ణ స్వాతంత్రం రానట్టేగా. ఆ సుదినం ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఓయ్ నేతాజీ, ఆగాగు, రామ్మ. సమయానికి సినిమాలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్టే కనిపించావయ్యా. కాస్త ఈ శాంతిని ఇంటి దగ్గర దిగబెట్టు. నేను ఇంకా కూరలు అవి కొనుక్కోడానికి వెళ్ళాలి. అలాగే. ఇదిగో, నేను నీకు చెప్పినట్టు నువ్వు ఇంకోహరికి అప్పచెప్పకుండా ఇంటి దాకా దిగబెట్టు. దిగబెట్టచ్చు అనుకోండి, కానీ నన్ను మీరు శ్రీ మహావిష్ణువు అనుకున్నట్టే జనం ఏమని లక్ష్మీదేవి అనుకుంటారో ఏంటో. అర్థమైంది. రోడ్డే పాల సముద్రం, ప్లాట్ఫారమే శేషపాన్పు అని ఇక్కడే సెటిల్ అయిపోక పెందరాడే ఇంటికి తీసుకెళ్ళు. అలాగే సార్. నన్ను కాదు, అమ్మాయి. ఐఎమ్ సారీ. రండి. కాస్త ఆగండి. ఇలా మీ వెనక నేను అడుగులో అడుగు వేస్తూ నడిస్తే జనం మీరన్నట్టే నన్ను లక్ష్మీదేవని అపార్థం చేసుకుంటారు. బోర్డున్నా సరే లేకపోయినా సరే రాంగ్ రూట్ లో రావడం తప్పు తప్పే. నడు పోలీస్ స్టేషన్. సార్ వదిలేండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే ఒక చిన్న రాజకార్యం చక్కపెట్టి వస్తాను. ఇది వన్ వే అని నాకు తెలియదు సార్. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. ఓ హస్తం నా చేతిలో పెట్టు, ఈ తప్పు నా కళ్ళలో కప్పేసుకుంటాను. ఏమిటిది? హస్తం అడిగావుగా, ఇంకా సైకిల్ జోలికి రాకు. హెడ్ గారు, అయినా ఇదేం పనండి? నీకెందుకయ్యా? ఈ ఏరియా హెడ్ గా నేను వాడికి 5 రూపాయలు ఫైన్ వేసాను, వాడు కట్టుకుంటాడు. అడగడానికి నువ్వెవడి? ఒక పౌరుడిగా అన్యాయాన్ని ఎదిరించడం నా హక్కు. అంతేకాదు, ఇంకా చాలా హక్కులున్నాయి. బుక్కులో ఉన్న హక్కులన్నీ మాట్లాడితే బొక్కలకు దోసేస్తాను. నన్ను ఏ సెక్షన్ కింద తోసేస్తారో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం చీటింగ్ సెక్షన్ 420 కింద మూయించేస్తాను. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే పిచ్చి కొట్టుడు కొడతాను. పోరా పోరా ఇక్కడి నుంచి. పోరా ఏమిటండి? పోరా? మీరు లంచం అడగడమే కాక తప్పన్న పెద్ద మనిషిని పోరా అంటారా? మీరెంత పోలీస్ అయితే మాత్రం ఇంత దౌర్జన్యం పనికిరాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అసలు ఆయనకి మీకు ఏ సంబంధం ఉందని రా అంటున్నారు? ఈ గాడిదని కన్నా అడ్డగాడిదని నేనే. విప్లవ్ గారు, విప్లవ్ గారు, విప్లవ్ గారు. ఏం డబ్బులు? బీ ప్లాంట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగిపోయిందండి. కృష్ణమూర్తి చావు బతుకుల్లో ఉన్నాడు. తప్పండి, తప్పండి. క్లోజ్ చేసిన ప్లాంట్ లో పని ఎందుకు జరుగుతుంది? ఎవరు మాట్లాడరే? ఏం చెప్పమంటావమ్మా? డబ్బు కక్కుర్తుపడి యజమాని మాట విని మీకు తెలియకుండా అర్ధరాత్రి వేళ పనిచేసినందుకు జరిగిన శాస్త్రమ్మా ఇది. అది మీ తప్పు కాదు భద్రయ్య. పేదవాడి ఆశను పెట్టుబడిదారుడు సొమ్ము చేసుకోవటం
అనాదిగా వస్తున్న ఆచారం. ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తారేంటి? పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉందండి. వార్డులు ఖాళీ లేవండి, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రక్త మడుగులో పేషెంట్ ని తీసుకొస్తే వార్డులో మంచాలు ఖాళీ లేవంటారేంటి? లంచాలిస్తే మంచాలు దొరుకుతాయా బ్రదర్? ఏమయ్యా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. తమ్ముడు నువ్వు ఊరుకో. డ్యూటీ డాక్టర్ ఎక్కడ? నాకు తెలీదు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ రా? తెలీదు. తెలీదు? తెలీదు. కొట్టదు బాబు, కొట్టదు. రెస్ట్ రూమ్ లో ఉన్నారు. హలో, డాక్టర్ గారు ఉన్నారా? ఎవరండి? కామరోగంతో ఉన్న నీకు మందేయటానికి వచ్చిన కొత్త డాక్టర్ నిబే. అవతల పేషెంట్ చావు బతుకులో ఉన్నాడు. త్వరగా నీలాంటి మర్యాద తెలియని వాడి పేషెంట్ చచ్చే చూడను. చూడవా? చూడను. కమా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరో డాక్టర్ని కొట్టి దౌర్జన్యం చేశారని ఫోన్ వచ్చింది. ఎవరది? ఇంకెవరు? మా అద్దగారిదే అయి ఉంటాడండి. తన్నడం వారికి హాబీ సార్. చీ 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 చీ. నా మొహం చూస్తే చాలు నీకు రాంగ్ సెక్షన్స్ అన్ని గుర్తుకొస్తాయి. ఏం డాక్టర్ గారు, ఇక్కడ దౌర్జన్యం ఏమైనా జరిగిందా? అబే లేదండి, ఏం లేదు. ఏం లేదట. ఏం వీరభద్రం, ఎవరో ఫోన్ చేశారన్నావు? అవును సార్, స్పష్టంగా విన్నాను సార్. ఆడుగొంతుకు. నేనే సార్ ఫోన్ చేసింది. అడుగు అతడే సార్ డాక్టర్ గారిని కొట్టింది. అంటే నీ ఎదురుకుండానే డాక్టర్ గారు? అవును సార్, నేను డాక్టర్ గారు ఒక ముఖ్యమైన కేసు డిస్కస్ చేస్తుంటే. అర్థమైంది. రేయ్, ఇక్కడికి రాగానే పసిగట్టేశాను రా నీ వ్యధవేషాలన్నీ. నడు స్టేషన్ కి. డాక్టర్, నేను అరెస్ట్ కావడానికి సిగ్గుపడ్డా, కానీ ఓ మనిషి చావు బతుకుల మధ్య ఉంటే నీ ప్రవర్తన ఏంటని నీ అంతరాత్మ నువ్వే ప్రశ్నించుకో. చాలే నీతి వాక్యాలు. నడు. చూడు తమ్ముడా, నాన్నక రిటైర్ అయ్యే వయసు దగ్గరకు వచ్చింది. అమ్మ విషయం తెలిసిందే. నేనా ఉద్యోగం చేస్తున్న ఆడదాన్ని. చదువు ఉద్యోగం లేకపోయినా ఇంటికి మగదిక్కు నువ్వేలా ప్రవర్తిస్తే ఎలా? అంతేగాక. ఎరా ఎగతాళి చేస్తున్నావా? లేదక్క, చదువు అవ్వకపోయినా ప్రతిసారి నువ్వు చెప్పే ఈ నీతి పాఠం కంటతా వచ్చేసింది. జీవితాన్ని ఇలాగే తీసుకుంటే కొన్నాళ్ళకి నీ నీడ కూడా నీ వెంట రాదు. అమ్మో నా నీడా, నీడా. అమ్మయ్యా, నా మనసు నా మాట వినకపోయినా కనీసం నా నీడైనా నా మాట వింది. ఒరే, జీవితం అంటే నీకు ఎగతాళిగా ఉందిరా. నా ఆత్మీయతను బలహీనతగా తీసుకోవడం నీకు అలవాటైపోయింది. మరోసారి నువ్వు ఇలా లాకప్ పాలైతే బెయిల్ ఇవ్వడం కాదు కదా, నేను కనీసం నిన్ను చూడడానికి కూడా రాను. ఎందుకక్క అనవసరమైన ప్రతిజ్ఞలు? నేను కొట్టడం మాను, నువ్వు తిట్టి బయటకు తీసుకురాక మాను. మనుషుల్ని కొట్టడం అంటే రోజు టిఫిన్ చేయడం, భోజనం చేయడం లాంటిది అనుకున్నావా? అది ఆవేశం అక్క. ఆ క్షణం వస్తే చెయ్యి ఆగదు. మరి నా చేయలేవదే? నువ్వు దెబ్బతిన్న మనిషివి. ఎవరినో ప్రేమించావు, వాడు దొరకలేదు, మనసు దెబ్బతింది. నేతాజీ, పోనీ ఎవరినైనా పెళ్లి చేసుకుందామా అంటే పాపం ఆల్రెడీ ప్రేమించిన వాడితో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నావు. ఇప్పటికైనా అర్థమైందాక నేను ఎందుకు కొడుతుంటాను? నీ మీద 2 అపనిందలు వేసేసరికి నా నోరు మోయించడానికి నువ్వు వాడిన ప్రయోగం చెంపదెబ్బ. దాన్నే నా భాషలో బలప్రయోగం అంటారు. అదేనే చేసింది. అయ్యో పిచ్చక్క, నెలలు నిండిపోయిన తర్వాత కూడా సుఖప్రసవం జరగకపోతే బలవంతంగా కడుపు కోసి బిడ్డను బయటకు తీసే రోజులివి. బలప్రయోగం వద్దంటావేమక్క? నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. సమాజానికి కావలసిన వాళ్ళు అయిన వాళ్ళకి అర్థం కారక్క.